హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన HD రోడ్స్టర్ ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 HD రోడ్స్టర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 334cc BS 6.2 DYS ఇంజన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 29 PS at 8000 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 29.4 Nm at 6750 RPMలో ఉంది. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేస్తుంది కాబట్టి ఎవ్రీ 500 kmకి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ ఇచ్చారు, అలాగే ABS కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా 240mm పెద్ద డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ ట్విన్ గ్యాస్ షాక్స్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ 2 షాక్స్ అయితే ఉంటాయి, వాటిని మీరు 5 స్టెప్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100/90 18 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/80 17 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 175mm అనేది ఇచ్చారు, కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ వచ్చేప్పటికి 790mm అనేది ఇచ్చారు. 5.4 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 12.5 లీటర్స్ అనేది దీంట్లో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 194 kgs అనేది ఉంది. రైడ్ చేసేటప్పుడు కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి రౌండ్ LED లైట్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు చిన్న LED లైట్ అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. హజార్డ్ లైట్స్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 4 లైట్స్ అయితే వెలుగుతూ ఉన్నాయి కదా. లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రోడ్స్టర్కి. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ రౌండ్ కన్సోల్తో లభిస్తూ ఉంది. డే టైమ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది కన్సోల్ది. అందులో ఓడాన్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ ఉంది, క్లాక్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని ఈ కన్సోల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే సింగిల్ లాంగ్ సీట్ లాగా కనిపించే స్ప్లిట్ సీట్ అనమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి అంత కంఫర్ట్ అయితే ఉండదు లాంగ్ వెళ్ళే వాళ్ళకి. గ్రాబ్ రైల్ కూడా ఏమీ లేదు, ఇక్కడ మీరు చూడొచ్చు. HD రోడ్స్టర్ యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని నావిగేట్ చేసుకోవడానికి కొన్ని స్విచెస్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది, అలాగే హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లో. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. 11 కలర్స్లో అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 120+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 35 km లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,63,000 రూపీస్ అయితే ఉంది. EMIలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే డౌన్ పేమెంట్ వచ్చేటప్పటికి 80,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. (2024) HD రోడ్స్టర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి. చాలా బాగుందన్నమాట కంఫర్ట్ అయితే. హ్యాండిల్ అయితే మాత్రం కొద్దిగా అప్ సైడ్కి అయితే ఉంది. వైడ్ హ్యాండిల్ బారే. మీటిఆర్ 350కి మంచి కాంపిటీషన్ అయితే ఇది ఇస్తుంది. బ్యాటరీ స్మూత్ అయితే ఉంది. ఇంజిన్ అయితే రైడ్ చేద్దాం. ఫస్ట్ గేర్ వేసా. అల్ట్రా కంఫర్ట్ అయితే ఉంది బ్రో. సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, అంత స్మూత్గా అయితే ఏమి లేదు. బట్ కంఫర్ట్ అయితే మాత్రం హ్యాండిల్ది చాలా బాగుంది. కొద్దిగా అప్ సైడ్కి అయితే ఉందన్నమాట. సిక్స్ గేర్స్ అయితే వేసేసాను. ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది, మీకు హార్డ్ అయితే ఏం లేదు. గేర్లు డౌన్ చేసి చూద్దాం ఒకసారి. స్మూత్గా ఉంది అసలు ట్రాన్స్మిషన్ కూడా. అసలు చూడండి ప్రతి గేర్లో కూడా పుల్ ఎలా ఉందో. బ్రేక్స్ అయితే ఎక్సలెంట్గా పడుతున్నాయి బ్రో. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు.
బ్రేక్స్ ఓకే. సస్పెన్షన్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, స్మూత్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మీకు 2 షాక్స్ అయితే ఇచ్చారు కదా, వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. 5.3, 5.4 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈజీగానే రైడ్ చేయొచ్చు, అంత సీట్ హైట్ అయితే తక్కువ ఉందన్నమాట. ఎంతైనా డివోఎస్సీ ఇంజనే, ఆ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఇది రీసెంట్గానే షోరూమ్కి వచ్చిందంట. మీరు ఆల్రెడీ షోరూమ్ వ్లాగ్లో ఈ వెహికల్ అయితే చూసుండరు, రీసెంట్గానే వచ్చిందంట, మేము రివ్యూకి తీసుకున్నాము. ఈ వైట్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్ బాగుంది, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది బ్రో, మీకు రౌండ్ కన్సోల్ ఇచ్చారు కదా, కన్సోల్ విజిబిలిటీ బాగానే ఉంది. టైర్స్ గ్రిప్ కూడా బాగానే ఉంది. నేను ఇందాక ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను. నేను ప్రతి వెహికల్ కూడా ఆఫ్ రోడ్లో రైడ్ చేస్తాను, ఎందుకంటే మనకి సస్పెన్షన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, బ్రేక్స్ వేసినప్పుడు స్లిప్ అవుతుందా లేదా అంటే మనకి టైర్స్ పెర్ఫార్మెన్స్ కూడా అర్థమైపోయింది అనమాట. సో ఇవన్నీ నేను చెక్ చేసి మీకు నేను వీడియో అయితే పెడతాను. అసలు ఈజీగా 100 క్రాస్ అవుతుంది. స్పీడోమీటర్ అయితే నాకు షోరూమ్ వాళ్ళు డిస్కనెక్ట్ చేసి ఇచ్చారు, ఇది కొత్త వెహికల్ అనమాట. సో నేను ఎంత స్పీడ్లో వెళ్తున్నానో నేను మీకు చూపిలేను, కానీ 100 క్రాస్ ఈజీగా అవుతుంది. బ్రో బాగుంది ఓవరాల్గా. సో లెన్స్ మీద మట్టి పడిద్ది, మనం ఇటు పక్కన ఆగిపోదాం ఇంకా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఇంజన్ రిఫైన్మెంట్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. వైడ్ హ్యాండిల్ బార్ అప్ సైడ్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, సీట్ కంఫర్ట్ బాగుంది, ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది, క్లచ్ కూడా మీకు లైట్ అయితే ఉంది, అంత హార్డ్ కూడా ఏం లేదు. ఇక నావిగేషన్ బటన్స్ అయితే ఇచ్చారు, కన్సోల్ విజిబిలిటీ కూడా మీకు బాగానే ఉందన్నమాట. సో కీ పొజిషన్ అయితే మీకు ఇక్కడ ఇచ్చారు, కీ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. మీకు మిటిఆర్ 350 తెలుసు కదా, రాయల్ ఎన్ఫీల్డ్లో బాగా ఫేమస్ వెహికల్. ఆ వెహికల్కి ఖచ్చితంగా ఇది కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. మీరు మిటిఆర్ 350 కొనుక్కోవాలా, ఎస్డి రోడ్స్టర్ కొనుక్కోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. ఇది డివైఎస్ ఇంజిన్ కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే ఇన్నిట్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. హైవే మీద ఎక్కువ స్పీడ్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇన్నిట్లో చాలా యాక్సెసరీస్ అయితే వస్తాయి అనమాట. అవన్నీ బిగించుకుంటే మాత్రం వెహికల్ చూస్తానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిద్ది. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ వెహికల్ గురించి కొద్దిసేపు మాట్లాడుకుందాము. పర్సనల్గా ఈ వెహికల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. మంచి మంచి కలర్స్లో అయితే మీకు లభిస్తూ ఉంది. లాంగ్ వెళ్ళడానికి ఈ వెహికల్ అయితే మాత్రం చాలా బాగుండిద్దని చెప్పుకోవచ్చు. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, నైట్ టైం విజిబిలిటీ కూడా బాగానే ఉండిద్ది. అలాగే మీకు 175 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. కొద్ది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు ఈ వెహికల్లో. అలాగే 790 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది అనమాట, 194 kg వెయిట్ అనమాట. కొంచెం వెయిట్ అయితే ఫీల్ అవుతారు. ఒకసారి హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి వెయిట్ మోయగలనా లేదా అని చెప్పేసి. రాయల్ ఎన్ఫీల్డ్ మిటిఆర్ 350కి ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కాంపిటీషన్ అయితే ఇచ్చిద్ది అనమాట. ఇది డివైఎస్ ఇంజన్తో లభిస్తూ ఉంది. పవర్ అండ్ టార్క్ కూడా మీకు చాలా బాగుంది, ప్రతి గేర్లో కూడా పుల్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్తున్నాను ఏంటో. వెహికల్ అయితే మాత్రం చాలా బాగుంది, మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.